తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళా సోదరీమణులకు పంపిణీ చేస్తున్న చీరలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గురువారం మారేడుపల్లి క్రికెట్ గ్రౌండ్లో మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మోండా డివిజన్ పరిధిలోని మహిళలకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు వారికి మరింత గౌరవం తెచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని, గత ప్రభుత్వంలో నాసిరకం చీరలను పంపిణీ చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను మాత్రమే అందిస్తుందని స్పష్టం చేశారు. మహిళలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రభుత్వాలకే పన్నులు కట్టే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇటీవలే 553 బస్సులను మహిళల ద్వారా ఆర్టీసీకి అద్దెకిచ్చిందని, మహిళా సంఘాలకు గతంలో 5 లక్షలు ఇచ్చే రుణాన్ని 10 లక్షలకు పెంచిందని, రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తోందని, మహిళా సంఘాలు గ్రూపులుగా వ్యాపారం చేయడానికి ముందుకొస్తే ప్రభుత్వం ప్రోత్సహించి వ్యాపారవేత్తలుగా అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు ఆఫీసర్ సుధాకర్రావు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు నరసింహయ్య, దయాకర్, ఆర్పీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, వైష్ణవి యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, గణేష్ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ల మాజీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్, రేపాల వెంకటేశ్వర్లు, స్థానిక మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న మొన్ననే స్టార్ట్ అయింది పంచడం చూస్తే మీరు చూసిరు. ముందు చీరల రంగనే తూకంలో తీసుకొచ్చి కేసీఆర్ సర్కార్ మహిళలని అవమానపరిచే విధంగా ఆ చీరలు తీసుకున్న వాళ్ళు వంటలు కొట్టుకోవడానికి కావచ్చు, పరదాలకు కావచ్చు, కొంతమంది అయితే స్టీల్ సామాన్లు ఇచ్చి స్టీల్ సామాన్లు తీసుకున్నారు. ఇప్పుడు వస్తాప్పుడు ఎక్కడ పోతున్నాం అనేసి మా ఒక సిస్టర్ ఫోన్ చేసి, పద్మ అంటే ఇక్కడ పోతున్నాం మా ప్రోగ్రామ్ కంటే అన్నది చీరలు అంటే అన్న ఈ ఖచ్చితంగా చెప్పు, కేసీఆర్ మమ్మల్ని అవమానపరిచిండు ఆ చీరలు ఇచ్చి. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి చీరలు ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా అందరు చప్పట్లతో ధన్యవాదాలు చెప్పని చెప్పింది. ఎవరు? మా పద్మమ్మ. ఆడ బాలెంలో మా యాదమ్మ ఉంటుంది. ఆమె ఆ చీర తీసుకున్నప్పటి నుంచి చీర ఆఫీస్ దగ్గర కూడా ఒక క్యాంటీన్ ఓపెన్ అయింది. మహిళలకు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా మీకు రుణాలు ఇప్పిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంత సహకరించినా మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఏ బిజినెస్ చేయాలని ప్రాజెక్ట్ మేనేజర్ సుధాకర్ గారు, మా లీడర్స్ మీకు అందరూ కూడా వివరిస్తారు. మీరు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు కూడా రుణాలు వస్తుంది, మీరు కూడా వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడే మా నాగేష్ అన్న చాలా అనుభవిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు ఏమన్నారంటే, రుణాలు తీసుకొని ముందు స్కూల్ ఫీజులకు వేరే ఖర్చులకు ఖర్చు పెడితే ఈ రుణాలు మీరు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ బయట తీసుకొచ్చి గవర్నమెంట్ డబ్బులు కడుతుంది. అలా కాకుండా తీసుకున్న రుణాలు వ్యాపారం గురించి ఖర్చు పెడితే దాని ద్వారా లాభం వస్తుంది, మీరు కూడా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాం. దానికి పంపులు పెట్టుకుంటుండే పెట్రోల్ పంపులు కూడా మా ముందున్న మహిళలు లేకనే వేరే ఏరియాల మహిళలు కూడా ముఖ్యమంత్రి గారు పెట్రోల్ పంపులు పెట్టించారు. సోలార్ ప్లాంట్లు అంటే అంబానీ అదానీ వాళ్ళు చేసే బిజినెస్, అలాంటి బిజినెస్ కూడా మా అక్క చెల్లెలు చెయ్యాలని ముఖ్యమంత్రి గారు సోలార్ ప్లాంట్ ప్రాజెక్టులో పెట్టించి మళ్ళా కరెంటు గవర్నమెంటే కొంటట్టు వారికి పైసలు ఇప్పించి మరి ప్రతి ఒక్క మహిళ ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలని వారి సంకల్పం నెరవేరాలని ఆ భగవంతుని నేను కూడా మనం అందరం మనసారా ప్రార్థించాలి. పోయిన నెల ఇదే సుధాకర్ గారు 200 యూనిట్ వారికి కరెంటు ఫ్రీ ఇవ్వడం, కొంతమందికి ఇప్పుడే రాలన్నారు. ఇక్కడ నా లీడర్లకి, బదిరన్నకి, వైష్ణవికి, సంతోష్కి నా ఒక సూచన ఏంటంటే, ఎవరెవరికైతే 200 యూనిట్లు కరెంట్ వస్తలేదో మీకు ఆ బెనిఫిట్ వీళ్ళు నోట్ చేసుకుంటే ఖచ్చితంగా అది ఇప్పిస్తాను. అదే కాకుండా 500 రూపాయలు సిలిండర్ కూడా ఇస్తారు. సిలిండర్ రేట్ ఎంత పెరిగినా కూడా మీకు రేటు పెరగకుండా మీకు 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం, ఏ పథకాలైనా కూడా మీకు మేలయ్యే విధంగా చూసుకొని మీకు చూస్తున్నారు. ఈ గవర్నమెంట్లో ఏ స్కీమ్స్ వచ్చినా కూడా అత్యధికంగా మహిళలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. స్కూల్ పిల్లలకి కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, స్కూల్ పిల్లలే కాకుండా కాలేజ్ వాళ్ళకి కూడా. ముందుగా మా గౌరవ శాసనసభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్స్కి, మన ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ గారికి, అదేవిధంగా ఆర్పీలకు, ఆశా వర్కర్లకు, స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
రాష్ట్రంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మనకి ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా మన ప్రభుత్వం రోజువారీగా అమలు చేస్తూ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా సన్న బియ్యం. ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ళలో కూడా మనకి కొత్తగా బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ నది ప్రక్షాళన, హైడ్రా ఇట్లాంటి పర్యావరణ సంరక్షణ చేసే ఒక హామీలను మన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులకు మనం ముందుగా అభినందనలు తెలియజేయాలి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో చెన్నై గ్రౌండ్స్లో కాంగ్రెస్ ప్రభుత్వ తరపు నుంచి మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క చీరలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండరు. ఎందుకంటే గతం నుంచి కంపేర్ చేస్తే ఈ యొక్క క్వాలిటీ బాగుంది, డిజైన్లు బాగుంది. గతంలో చీరలు ఇస్తే బొంతలకి, పరదలకి, స్టీల్ సామాన్లకి ఈ చీరలు ఇచ్చి తీసుకునే వాళ్ళము. పంటలాలకి అవసరం ఉన్న దగ్గర మమ్మల్ని గౌరవిస్తున్నందుకు సీఎం గారికి హృదయపూర్వకంగా మీరు కూడా చూశారు, అందరూ ధన్యవాదాలు చెప్పారు. ఆ చీరలేమో అవమానపరిచే విధంగా ఉండే, ఇదేదో మహిళని గౌరవించే విధంగా ఉందని వారే స్వయాన ఇక్కడ వచ్చిన మహిళలందరూ అక్కా చెల్లెలు చెప్పడం చాలా సంతోషకరం. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలనే సంకల్పమే మన సీఎం గారిది. దీనికి అందుకే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ఉన్నవాళ్ళు కాకుండా ఇంకెవరెవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరూ జాయిన్ అయ్యి, గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలే రుణాలు ఇచ్చేది, ఇప్పుడు 20 లక్షల రూపాయల దాకా రుణాలు వస్తుంది. ఆ 20 లక్షల రూపాయలు అందరికీ మహిళలకు సూచించింది ఒకటే, అది వేరే ఖర్చులకు వాడకుండా వ్యాపారం పెట్టే విధంగా మీరు ఆలోచించి